Welcome to ChemCSNet. Here another class of bioinorganic chemistry electron transfer systems. Very important for CSNet and GATE examination, particularly in CSNet examination. Part C లో ఈ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఫస్ట్ ఇక్కడ సైటోక్రోమ్స్. ఫస్ట్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ మెయిన్లీ త్రీ ఇంపార్టెంట్వి సైటోక్రోమ్స్ ఉంటాయి. ఈ సైటోక్రోమ్స్ ఫస్ట్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ నార్మల్గా హిమోగ్లోబిన్ స్ట్రక్చర్లో హిస్టిడైన్ ఉంటుంది. హిస్టిడైన్ బదులు మిథియోనైన్ అనేది ఉంటే మిథియోనైన్ లైగండ్ ఎస్ అటాక్ అవుతుంది. అది ఉంటే దాన్ని మనం ఏమంటామంటే సైటోక్రోమ్స్ అంటాం. ఇట్ కంటైన్స్ హీమీ గ్రూప్ అంటే ఇది పార్ఫరిన్ రింగ్ విత్ ఐరన్ ఆటమ్ ఎట్ ద సెంటర్. దీన్ని హీమీ గ్రూప్ అంటాం. ఇట్ కంటైన్స్ హీమీ గ్రూప్ ఉంది. మిథియోనైన్ లైగండ్ అనేది ఉంటుంది హిస్టిడైన్ బదులు ఇక్కడ సైటోక్రోమ్. వీటి యొక్క పొటెన్షియల్ రీజియన్ వచ్చేసి -0.3 వోల్ట్ టు 0.4 volts. ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ పొటెన్షియల్ రీజియన్ రేంజ్ ఎట్లా ఉంటుందో అడుగుతారు. బోత్ పాజిటివ్ ఉంటుందా బోత్ నెగిటివ్ ఉంటుందా అలా కూడా అడుగుతారు. అండ్ పొటెన్షియల్ రీజియన్ ఇది కూడా అడుగుతారు. ఇట్ యూజెస్ Fe+ అండ్ Fe+2 బోత్ ఆర్ లో స్పిన్ ఇన్ బోత్ ఆక్సిడేషన్ స్టేట్. సైటోక్రోమ్స్లో ఐరన్ అనేది Fe+3 Fe+2 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది. బట్ ఇన్ లో స్పిన్ అంటే స్ట్రాంగ్ ఫీల్డ్ లైగెండ్స్ అనేవి ఉంటాయి, లో స్పిన్లో ఉంటుంది. అండ్ సైటోక్రోమ్స్ ఇదే ఈ పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇదే ఎక్కువగా అడిగారు. అండ్ స్ట్రక్చర్స్ గురించి అడుగుతారు. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఐరన్ సల్ఫైడ్ క్లస్టర్స్. ఐరన్ సల్ఫైడ్ క్లస్టర్స్ దే ఆర్ కంపోజ్డ్ ఆఫ్ హై స్పిన్ Fe+3 అండ్ Fe+2 విత్ సల్ఫర్ లైగండ్. సల్ఫర్ లైగండ్ అంటే ఏంది? సిస్టీన్ ఎమినో యాసిడ్ గ్రూప్ అనేది ఉంటుంది. ఇక్కడ సల్ఫర్ లైగండ్ ఇన్ మెయిన్లీ టెట్రాహెడ్రల్ ఎన్విరాన్మెంట్. ఐరన్ సల్ఫైడ్ క్లస్టర్లో ఐరన్ ఈస్ ఇన్ టెట్రాహెడ్రల్ ఎన్విరాన్మెంట్. అంటే ఇట్ మీన్స్ ఐరన్ కంటైన్స్ 4 కోఆర్డినేటెడ్. ఐరన్ ఈస్ ఇన్ 4 కోఆర్డినేటెడ్ స్పీసీస్. ఐరన్ అనేది టెట్రాహెడ్రల్ ఎన్విరాన్మెంట్లో ఉంటుంది. హియర్ ఐరన్ ఇన్ టెట్రాహెడ్రల్ ఎన్విరాన్మెంట్ ఇట్ ఈస్ 4 కోఆర్డినేటెడ్. ఇక్కడ ఐరన్ వచ్చి టెట్రాహెడ్రల్ ఎన్విరాన్మెంట్లో అనేది ఉండాలి. అండ్ 16 సల్ఫర్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఐరన్ సల్ఫర్ సిస్టంలో కొన్ని ప్రోటీన్స్ అనేవి ఉన్నాయి, వెరీ ఇంపార్టెంట్ ప్రోటీన్స్. ఇవి కూడా మనల్ని CSNet 4 మార్క్స్ క్వశ్చన్స్లో అడిగారు. ఫస్ట్ రూబ్రిడాక్సిన్ ఉంది. అండ్ ఫస్ట్ రూబ్రిడాక్సిన్లో ఐరన్ సల్ఫైడ్ క్లస్టర్ అనేది ఫార్ములా ఎట్లా ఉంటుందంటే FeS0 ఉంటుంది. S0 మీన్స్ సల్ఫైడ్ గ్రూప్స్ అనేవి 0 అని. సల్ఫైడ్ గ్రూప్స్ 0. ఫస్ట్ ఐరన్ అనేది రాసుకోవాలి. అండ్ మనకేం చెప్పాం, ఐరన్ టెట్రాహెడ్రల్ ఎన్విరాన్మెంట్లో ఉండాలి, సల్ఫైడ్ గ్రూప్స్ లేవు. ఇంకేం ఉండాలి? సల్ఫర్ లైగెండ్స్ని మనం రాయాలి. అండ్ ఫస్ట్ 16 గ్రూప్స్ ఉన్నాయి. 16 గ్రూప్ ఒక సల్ఫర్స్ రాసి మొత్తం ఐరన్ ఇక్కడ టెట్రాహెడ్రల్ ఎన్విరాన్మెంట్లో ఉంది, 4 కోఆర్డినేషన్లో ఉంది. సో ఇక్కడ సల్ఫైడ్ గ్రూప్స్ అనేవి లేవు. సో సల్ఫర్ లైగెండ్ అనేది మనం రాసుకున్నాం అండ్ బాండ్ చేసాం. అండ్ నెక్స్ట్ ఫెర్రిడాక్సిన్లో ఫస్ట్ 2 టైప్స్ ఉంటాయి. మనకి ఫోటోసింథసిస్లో Fe2S2 ఉంటుంది. ఎనార్మిక్ మెకానిజంలో వచ్చి Fe4S4 ఉంటుంది. ఇక్కడ ఇట్ మీన్స్ ఇక్కడ 2 సల్ఫైడ్ గ్రూప్స్ ఉన్నాయి, ఇక్కడ 4 సల్ఫైడ్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ Fe అనేది బ్రిడ్జ్ లైగండ్గా ఉంటుంది సల్ఫైడ్ అనేది. ఇక్కడ ఫస్ట్ Fe రాసుకున్నాము. ఇక్కడ మళ్ళీ ఇంకా మనకి ఏం కావాలి? ఐరన్ వచ్చి టెట్రాహెడ్రల్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ 2 బాండ్స్ అనేవి ఉన్నాయి. సో ఇంక 2 బాండ్స్ మనకి ఏం కావాలి? సల్ఫర్ లైగెండ్స్ని మనము రాసుకోవాలి. 16 మొత్తం ఐరన్ ఇన్ టెట్రాహెడ్రల్ ఎన్విరాన్మెంట్. ఫస్ట్ సల్ఫైడ్స్ రాసుకోవాలి. రిమైనింగ్ వచ్చేసి మనకి 16 సల్ఫర్ గ్రూప్స్ రాసుకోవాలి. అండ్ ఎనార్బిక్ మెకానిజంలో కూడా Fe4S4 ఉంది. ఆల్టర్నేట్గా ఐరన్ సల్ఫైడ్ గ్రూప్స్ అనేది రాసుకొని క్యూబ్ స్ట్రక్చర్గా రాసుకోవాలి. ఇక్కడ మొత్తం 1 2 3 కోఆర్డినేషన్ అనేది ఉంది ఐరన్కి. సో మనకి ఐరన్ వచ్చి టెట్రాహెడ్రల్ ఎన్విరాన్మెంట్లో ఉండాలి. సో అనదర్ 4th కోఆర్డినేటెడ్గా మనం 16 సల్ఫర్ని అటాక్ చేసాం. మనం ఇక్కడ కూడా 3 బాండ్స్ అనేవి ఉన్నాయి. మన టెట్రాహెడ్రల్ ఎన్విరాన్మెంట్లో ఉండాలి కాబట్టి 4th ప్లేస్లో వచ్చి 16 సల్ఫర్ని లైగండ్ని మనం అటాక్ చేసాము. సో ఇక్కడ ఫస్ట్ అనేది ఇక్కడ 2 బ్రిడ్జ్ లైగండ్స్ వేసిన తర్వాత టెట్రాహెడ్రల్ ఎన్విరాన్మెంట్లో ఉండాలి కాబట్టి రిమైనింగ్ 2 పొజిషన్స్ 16 సల్ఫర్ అటాక్ చేసాము. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఈ స్ట్రక్చర్స్. రూబ్రిడాక్సిన్, ఫెర్రిడాక్సిన్. రూబ్రిడాక్సిన్లో లబైల్ సల్ఫర్స్ అని కూడా అంటాం. సల్ఫైడ్ గ్రూప్స్ 0 ఉంటాయి. ఫెర్రిడాక్సిన్లో ఫోటోసింథసిస్లో 2 సల్ఫైడ్ గ్రూప్స్, ఎనార్బిక్ మెకానిజంలో అయితే 4 సల్ఫైడ్ గ్రూప్స్ ఉంటాయి.
అండ్ నెక్స్ట్ దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. రిస్కీ ప్రోటీన్ ఉంటుంది, Fe2S2 ఉంటుంది. S2S మీన్స్ సల్ఫైడ్ గ్రూప్స్, లైక్ 2 బ్రిడ్జ్ సల్ఫైడ్స్ అనేవి 2 బ్రిడ్జ్గా ఉంటాయి, బ్రిడ్జెస్గా యాక్ట్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఐరన్కి ఇక్కడ 2 పొజిషన్స్ అనేవి వచ్చినాయి. రిమైనింగ్ 2 పొజిషన్స్లో మనం ఇక్కడ వచ్చేసి మిథియోనైన్ ఉంటుంది, ఇంకో సైడ్ వచ్చేసి హిస్టిడిన్ అనేది ఉంటుంది. ఇది కొంచెం రిమైనింగ్ వాటికి కొంచెం కాంట్రాస్ట్గా ఉంటుంది. ఇక్కడ హిస్టిడిన్ ఉంటుంది 2 గ్రూప్స్లో, ఇక్కడ వచ్చేసి మిథియోనైన్ అనేది ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మిగతా వాటి అన్నిటిలో కల్లా లైగండ్ వచ్చి సల్ఫర్ లైగండ్ సిస్టిన్ అనేది ఉంటుంది. మిథియోనైన్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, హిస్టిడిన్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది. ఇక్కడ మిథియోనైన్ దగ్గర ఎస్ అనేది మనకి డోనార్ ఐటమ్ కాబట్టి ఎస్ డోనార్ ఐటమ్స్ కూడా నేను పక్కన బ్రాకెట్లో ఇచ్చాను. ఆల్ ఆర్ లెబైల్ సల్ఫర్స్. ఇక్కడ ఈ సల్ఫైడ్ గ్రూప్స్ అన్నిటిని కూడా మనము లెబైల్ సల్ఫర్స్ అంటారు. విచ్ ఆర్ రిమూవ్డ్ బై వాషింగ్ విత్ యాసిడ్ అంటాం. ఏదో ఒక యాసిడ్ తోటి రిమూవ్ చేయొచ్చు. లైక్ ఫస్ట్ ఐరన్కి ఇక్కడ వచ్చేసి RS4 Fe4S4 సిస్టమ్. ఇది Fe4S4 సిస్టంలో మొత్తం ఎన్ని సిస్టీన్ సల్ఫర్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. ఇక్కడ 4 రాష్ట్రం Fe4S4 ఉంది. ఇవి వచ్చి సల్ఫైడ్ లెబైల్ సల్ఫర్స్, సల్ఫైడ్ గ్రూప్స్. ఇవి వచ్చి సిస్టీన్ సల్ఫర్. ఇప్పుడు H+ యాసిడ్ ఉన్నప్పుడు సల్ఫర్స్ ఆర్ వాష్డ్ విత్ యాసిడ్స్ ఉంటాయి. ఇక్కడ S4 అనేది ఉంది, ఇక్కడ S4-2 ఉంటుంది, ప్లస్ 8H+. ఈ రెండింటి కలిపితే మనకు వచ్చేసి 4H2Sగా మనకి ఫామ్ అవుతుంది. అండ్ లెబైల్ సల్ఫర్స్ విచ్ ఆర్ రిమూవ్డ్ బై వాషింగ్ విత్ యాసిడ్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి వాటిని లెబైల్ సల్ఫర్స్ అంటాము. ఇక్కడ లైగండ్ని సిస్టీన్ సల్ఫర్స్ అంటాం. అండ్ నెక్స్ట్ వెరీ వెరీ అనదర్ ఇంపార్టెంట్ కాపర్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ప్రోటీన్ ఉంటుంది. ఇట్స్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పొటెన్షియల్ వాల్యూస్ ఇన్ పాజిటివ్ రీజన్లోనే ఉంటుంది, అది కూడా ఒకసారి అడిగారు. పొటెన్షియల్ వాల్యూ 0.15 వోల్ట్ 0.80 వోల్ట్. దీంట్లో కాపర్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ప్రోటీన్లో ఏ టైప్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. ఫస్ట్ ఎజ్యూరిన్, బ్యాక్టీరియల్ ఎలక్ట్రాన్ క్యారియర్. ఇవన్నీ కూడా ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ప్రోటీన్. ఇది బ్యాక్టీరియాలో ఎలక్ట్రాన్ క్యారియర్గా యూజ్ అవుతుంది. ఎజ్యూరిన్ యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఎజ్యూరిన్ వచ్చేసి బ్లూ కలర్లో ఉంటుంది. బ్లూ కలర్ ఎలా అవుతుందంటే లైగండ్ టు మెటల్ ఛార్జ్ ట్రాన్స్ఫర్, ఇక్కడ నుంచి సిస్టీన్ టు కాపర్ వచ్చి లైగండ్ టు మెటల్ ఛార్జ్ ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల ఎజ్యూరిన్ వచ్చి బ్లూ కలర్ అనేది ఎగ్జిబిట్ అవుతుంది. ఇక్కడ యాక్సియల్ పొజిషన్లో గ్లైసిన్ ఉంటుంది. గ్లైసిన్ అనేది ఇక్కడ ఆక్సిజన్ డోనర్, నాట్ నైట్రోజన్. మిథియోనైన్ వచ్చి సల్ఫర్ డోనర్. మిగిలిన 2 పొజిషన్ హిస్టిడిన్, నైట్రోజన్ డోనర్, గ్లైసిన్ స్ట్రక్చర్. అండ్ నెక్స్ట్ ప్లాస్టోసైనిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫోటో సిస్టంలో యూజ్ అవుతుంది ప్లాస్టోసైనిన్. ఫోటో సిస్టంలో PS1 ఉంటుంది, PS2 ఉంటుంది. PS1లో ఎలక్ట్రాన్ క్యారియర్ వచ్చి ప్లాస్టోసైనిన్ ఉంటుంది. ప్లాస్టోసైనిన్ స్ట్రక్చర్ వచ్చేసి కాపర్, హిస్టిడిన్ నైట్రోజన్ డోనర్, సిస్టీన్ సల్ఫర్, మిథియోనైన్ సల్ఫర్ డోనర్, హిస్టిడిన్ నైట్రోజన్ డోనర్ ఉంటుంది. ఇది వచ్చి డిస్టార్టెడ్ టెట్రాహెడ్రల్ ఆర్ ఫ్లాటెన్ టెట్రాహెడ్రల్ అవుతుంది. పాయింట్ గ్రూప్ C3V అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ స్ట్రక్చర్ ఒకసారి అడిగారు, గేట్లో 2 టైమ్స్ అడిగారు. అండ్ కాపర్ కోఎంజైమ్ స్ట్రక్చర్ అనేది ఇట్లా ఉంటుంది, స్క్వైర్ పిరమిడల్లా ఉంటుంది. 3 హిస్టిడైన్ గ్రూప్స్ ఉంటాయి, సైనైడ్ గ్రూప్స్ అండ్ వాటర్ మాలిక్యూల్ అనేది అటాక్ అయి ఉంటుంది. అండ్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ 3 ఇంపార్టెంట్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ సిస్టమ్స్ ఇన్ బయో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. వీటి నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, లేకపోతే 2 మార్క్స్ 2 అయినా వస్తాయి. CSI నెట్లో వస్తాయి, గేట్లో వస్తాయి. సైటోక్రోమ్స్, ఐరన్ సల్ఫైడ్ సిస్టమ్స్లో మొత్తం రూబ్రిడాక్సిన్, ఫెర్రిడాక్సిన్, లెబైల్ సల్ఫర్స్ అంటే ఏంది, సిస్టీన్ సల్ఫర్స్ అంటే ఏంది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ రీసాక్ ప్రోటీన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ లెబైల్ సల్ఫర్స్ ఎలా రిమూవ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. కాపర్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్లో మొత్తం ఎజ్యూరిన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్లాస్టోసైనిన్, కాపర్ ఎంజైమ్స్, వీటి యొక్క స్ట్రక్చర్స్, వీటి లైగెండ్స్ అనేవి కూడా అడుగుతారు. ఆ స్ట్రక్చర్లో ఎన్ని లైగెండ్స్ ఉంటాయి కూడా అడుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.